క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకున్నట్లు తెలిపారు. నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బిషప్ ప్రకాశం క్రీస్తు సందేశాన్ని వివరించారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభు జన్మదినం. ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క చర్చిలో నేను నా సభ్యులు మరియు పాల్గొనడం, ఆ ప్రభువుని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అంతేకాకుండా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాలా ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.